నీవు కనుక ఎవరితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడుతున్నా మామూలుగా ఉన్నది ఉన్నట్లుగా అంటే మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పైపైన అంటే ఎదుటి వాళ్ళు అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు అనుకుని కాదు. మామూలుగా పలకరించుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావనుకో, కొన్నాళ్ళకి ఏ ప్రకృతి మిమ్మల్ని పలకరించడం మొదలుపెడుతుంది. ప్రకృతిలో ఉన్న శక్తులు మీతో మాట్లాడతాయి, పలకరిస్తాయి. ఇదంత అవసరమా అనుకుంటే పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతి నుంచి వచ్చింది. ఈ ప్రకృతితో అనుసంధానం అవ్వడం అంటారు. అంటే మమేకం అవ్వడం ఎక్సెట్రా. అంటే మనం ఆ ప్రకృతితో కలిస్తే ఆ ప్రకృతిలో ఉన్న శక్తులు మన జీవితానికి, జీవనానికి ఉపయోగపడతాయి. సాధువులు, సత్పురుషులు, అవధూతలు ఉన్నారు కదా! వాళ్ళకి ఏది అవసరమైనా సరే ప్రకృతి తనంతట తాను తల్లిలా వచ్చి వాళ్ళ అవసరాన్ని తీరుస్తుంది. వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఏం కావాలన్నా అన్నీ తానే అయ్యి చూసుకుంటుంది. నిజంగా మనం మనుషులు ప్రేమ కోరుకుంటాం కదా! వాళ్ళకి ఎంతగా ఒదుగున్నా, ఎన్ని చేసినా, జీవితకాలం వాళ్ళకి అన్నీ చేసినా, ఒక మాటతో ఏదో ఒక మాటతో తీసి పాడేస్తుంటారు. కానీ ప్రకృతి అలా కాదు. కేవలం నువ్వు ఆవిడ కోసం ఏం చెయ్యక్కర్లేదు. నీవు ఎవరితో మాట్లాడినా సరే లైట్ వెయిట్‌గా ఎవ్వరికీ కష్టం కలిగించకుండా, నీకు కష్టం లేకుండా తేలికగా మాట్లాడి చూడు. ఆ ప్రకృతి నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. నేనైతే ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఓం శ్రీ గురు రమణ.